ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదా, మైలవరంలో ఎవరు ఏ పార్టీ గెలిచే ఛాన్స్ ఉందంటారు? వసంత కృష్ణ ప్రసాద్. ఎందుకని? అంతే. అది ఎందుకు అంతే అంటే ఆయన ఏం నచ్చింది? ఆయన మామూలుగా అన్ని దేనికైనా సమర్థుడు, చేయగలుగుతారు. ఇంతకుముందు ఎమ్మెల్యేగా ఉన్నారు, చేస్తారు ఏమన్నా చేయడానికి పైన పైన ఏం లేవు నిధులు. ఆయన నిధులు నువ్వు అంతవరకు రూపాయి పెడతావు, నువ్వు రూపాయి అయితే నేను రూపాయి పెట్టుకుని ప్రజలు చేస్తాం. ఎక్కడ వచ్చిన రూపాయి వచ్చినట్టు నువ్వే తినేస్తంటే నాకు ఇకపోతే నేను ఏం చేసిన అంతవరకు ప్రజలకే మేము చేయలేకపోయాం. అప్పుడు అదే నువ్వు రూపాయి ఇచ్చి ఉండడు, నీ దాంట్లో ఉండేవాడు. నువ్వు రూపాయికి ఇట్లా అందుకు జంప్ అయిపోయిండు. మరి ఇక్కడ చేస్తారా నమ్మకం ఉందా? ఇక్కడ టీడీపీలోకి వచ్చారు కదా, టీడీపీకి కన్ఫామ్ చేస్తారు. రైతులకి మట్టి తోలుకున్నా ఇది చేసుకున్నా ఇసుక టిప్పు ఇవ్వాలా అంతా అప్పుడు అంతా ఇప్పుడు అంతా ఇసుక. రైతు మామూలుగా రైతు తినే పొజిషన్ లేదు. దానివల్ల కృష్ణప్రసాద్ గారు మారారు గ్యారెంటీ. మళ్ళా అసలు దానికి తిరగలేదు. మీరు చెప్పండి, ఎట్లా ఉండబోతుంది ఎలక్షన్ సంబంధించి చూస్తే? ఇప్పుడు మైలవరం నియోజకవర్గానికి సంబంధించి ఏ పార్టీ అభ్యర్థి గెలుపు ఛాన్స్ ఉందంట? కృష్ణప్రసాద్ గారు గెలుస్తారు. ఎందుకని కృష్ణప్రసాద్? పోయినసారి ఉమాగారు ఉన్నప్పుడు టికెట్ ప్రథమ ఇచ్చారు, కానీ దాని గురించి ఆయన పోలవరం గురించే పట్టించుకోండి, కానీ దీని గురించి ఏం పట్టించుకోవాలి అసలు. నియోజకవర్గం గురించి పోలవరం ప్రాజెక్ట్ పూర్తయినట్టయితే ఇవాళ మన గుంటూరు కృష్ణా జిల్లాలో ఇంకా రాయలసీమ అటు పంటలు బాగా పండాయి, నీళ్లు బాగా వచ్చినాయి, పట్టుసీమ నీళ్లు అవి 2 పంటలు పండాయి. ఇవాళ చెరువులో నీళ్లు ఎక్కడ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు రైతులు. 2 పంటలే 1 పంట వేసుకుంటున్నారు. దాని మూలంగా ఈసారి కృష్ణప్రసాద్ గారు గెలిస్తే మళ్ళీ పట్టుసీమ గురించి ఆలోచించి దాని గురించి నీళ్లు తీసుకొచ్చి ఇక్కడ అందరికీ అందుబాటులోకి నీళ్ళు ఇస్తారు. బాగా అండి, ఎందుకంటే ఉమా గారు చాలా వరకు చేశారు దాన్ని. అదే అనిల్ కుమార్ యాదవ్ గారు 1 సంవత్సరాలు కట్టేస్తారు, 2027 కట్టేస్తారు అన్నారు. అసలు ఇంతవరకు దాని గురించి ఊసేయలేదు. అప్పుడు చంద్రబాబు గారు ఉన్నప్పుడు పోలవరాన్ని ప్రతి సోమవారం చేసి ప్రతి సోమవారం పోలవరం నుంచి మీటింగ్ ఉండేది. ఆ నీళ్లు వచ్చాయి, ఎప్పుడు పంటలు పండినాయి. ఇవాళ పంటలు 1 పంట కూడా పండట్లేదు సరిగ్గా. నీళ్లు చెరువుల్లో నీళ్లు గీతలు అల్లాడిపోతున్నాయి ఎండలకి. దాని మూలంగా రైతులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎట్లా ఉంది చెప్పు, మీ నియోజకవర్గంలో మైలవరంలో ఎవరు గెలిచే ఛాన్స్ ఉందంట? కృష్ణప్రసాద్ గెలుస్తారు. ఎందుకని అంటే ఆయన మంచితనం బట్టి గెలుస్తారు. మంచితనం ఆయన ఏం చేశారు? మంచితనం అంటే లోగడ అటేపు గెలిచినా కానీ చేయటానికి ఇల్లాక ఆయన ఏం చేయలే. ఓకే, అది ఇప్పుడు ఇక్కడికి వచ్చారు, చేస్తారు నమ్మకం ఉందా? మాకు నమ్మకం ఉందండి. ఓకే, ప్రజల మధ్య సమస్యలు తెలుసుకొని చేస్తారని నమ్మకం? అని నమ్మకం మాకు ఉంది. మాకు అటేపు ఇటేపుకి వచ్చినా ఆయన అయితే బాగుందని ఒకే అన్నాం. ఇప్పుడు ఇక్కడ తిరుపతిరావు గారు పోటీ చేస్తున్నారు కదా వైసీపీ నుంచి, ఆయన ఎప్పుడైనా పబ్లిక్ లో ఉన్నారా? ప్రజాసేవ చేశారు ఎప్పుడైనా? మాకు అసలు ముఖమే తెలియదు. ఎప్పుడు రాలేదు ఆయన ముఖం అనేది మాకు తెలియదు. మరి ఎట్లా ఉంది ఇప్పుడు ఎలక్షన్ రాబోతున్నాయి, మరి ఎమ్మెల్యేగా ఎవరు గెలిచే ఛాన్స్ ఉందా? కృష్ణప్రసాద్. ఎందుకని? ఎందుకని ఆయన చేసిన పనులు ఉన్నాయి, మంచిగా చేస్తారు, మంచి మనిషి, మచ్చలేదు, ఎటు పక్కైనా గట్టిగా చేసే మనిషి. అందుకని ఏమైనా మీకు మంచి పనులు చేశారు ఎప్పుడైనా? చేయడానికి ఇప్పుడే కదా వచ్చింది మా పార్టీలోకి. చేస్తానంటాం మేము, ఆయనకి చేస్తాం, ఆయన మాకు చేస్తారు. నమ్మకం ఉందంట? నమ్మకం ఉంది, మరి నమ్మకం ఉండబట్టే మేము ఆయన పిలిచింది. ఇప్పుడు దేవినేని ఉమా గారికి టికెట్ ఇవ్వలేదు కదా, మరి ఇవ్వనప్పుడు మేము ఏం చేసాం? చంద్రబాబు గారు ఎవరు జీవితాలు చేయటమే మేము. అంతే అంటారు? అసలు ఆయన సపోర్ట్ చేస్తారా ఇప్పుడు? మరి ఆయనకే సపోర్ట్ చేసేది చంద్రబాబు గారు చెప్పిండు. ఉమా గారు కూడా ఆయనకే చేస్తారు, కలిసి తిరుగుతున్నాం అసలు. ఇప్పుడు రైతుకు అంత ముందు రైతు రుణమాఫీ ఉండేది, ఇప్పుడు ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రుణమాఫీ లేదు. రైతుకైతే రైతు భరోసానే వేస్తున్నాడు, కానీ 7,500 పెట్టి ఏం చేయగలం? రైతు ఒక ముందు కట్ట ఖరీదు అంతా 2,000 పెట్టి ముందు కట్టేస్తే 7,500 అయితే ఏమోలకు వస్తాయి? అదే టీడీపీ గవర్నమెంట్ వచ్చింది అనుకోండి, రైతు రుణమాఫీ ఉంటుంది, రైతుకి మంచి మంచి పథకాలు పెడతాడు, అలాంటివి వస్తాయి. ఇంతకుముందు ఏమైనా రైతులకు ఏం చేస్తారు వాళ్ళు? ఇప్పుడు మీ ఏరియాలో ఎక్కువ పండే పంటలు ఏమిటాయి? మల్లె తోట. సో వాటికి సంబంధించి టీడీపీ ఏమైనా చేస్తారా? టీడీపీ అయితే అంతకుముందు ఏం జరగలేదు ఇక్కడ, కాకపోతే ఏంటంటే చేస్తారని నమ్మకం ఉంది మాకు. అదండి. ఇక్కడ వసంత కృష్ణప్రసాద్ గారు టీడీపీలోకి వచ్చారు, ఇప్పుడు ఆ ప్రభావం ఏముండదు అంటారు? ప్రభావం అంటే అవును, కాబట్టి మేము ఓటు వేయమనేటువంటి ఆలోచన అలా ఏముండదు. చంద్రబాబు గారు ఏం చెప్తే అది అట్లే ఉంటుంది. ఎందుకని అంత అభిమానం? అంటే ఇప్పుడు మనం వేసే సింబల్ చూసేస్తారు, కానీ ఎవరైనా వ్యక్తిగతంగా కూడా కృష్ణప్రసాద్ గారు మంచి వ్యక్తి. నేనే ఒక సందర్భంలో ఆయన కలిసిన రోజులు ఉన్నాయి. మా నాన్నగారు కాంట్రాక్ట్ చేశారు, ఒక సందర్భంలో బిల్లులు రాలా, 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు తిరిగాను. ఆయన దగ్గరికి వెళ్ళాను, సార్ ఏంటి పరిస్థితి అన్నాను. అమ్మ పైనుంచి రావట్లేదు, నేను ఏం చేయగలను, నా చేతిలో ఉన్నది చేసి పెడతానన్నారు. మరి అంతకంటే చెప్పగలిగే వాళ్ళు ఎవరున్నారు? నేను చేయను అనే రోజులు కూడా ఉన్నాయి కదా, కానీ ఆయన చేసి పెడతానని చెప్పారు కదా, చేశారు. ఎంతో కొంత నేను లబ్ధి పొందాను.
ఆ గవర్నమెంట్లో ఉన్నాయి, ఈ గవర్నమెంట్లో ఉన్నాయి, అవి చేసే మనిషి ఎవరికైనా చేస్తారు. చేస్తారు.